కువైట్లో ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ చేస్తానమాట. అయ్యి బాబోయ్, బస్సు వచ్చేసింది బాబోయ్. షీఈస్ ఫ్రమ్ కేరళ కర్ణాటక బోర్డర్, రైట్? యా. సో దానికి ఏంటి అసలు మండే ఎందుకు ప్రిఫర్ చేశాను వర్కింగ్ డే రోజు ఏంటి అనేది వీడియోలో ముందు ముందు చెప్తాను మీకు, ఈవినింగ్ కానీ ఆ టైంకి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు. హాయ్, హలో, నమస్తే, నేను మీ రామరివాయ. మార్నింగ్ ఇప్పుడు 7:15 అవుతుంది. మనం అయితే స్టార్ట్ అయిపోయాం ఆఫీస్కి. ఆల్రెడీ బస్ లేట్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. అండ్ ఈరోజు అయితే మనం కువైట్లో ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. ఒరిజినల్ ఐమాక్స్ కాదు, బట్ ఏదో 1.41:1 రేషియో డిఫరెన్స్తో ఉంటుంది కదా, సెకండ్ ఐమాక్స్ అంటారు ఏదో, మీరు ఇన్స్టాలో చూసే ఉంటారు. సో ఏదో ఒకటి ఐమాక్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా. ఒడిస్సీ మూవీకి వెళ్తున్నా. సో నేను ఓన్లీ ఒక్క మూవీ చూడడానికి, ఆ ఒక్క మూవీ చూడడానికి నేను 1.5 ట్రావెల్ చేస్తానండి, నమ్ముతారా? అంటే మా హోమ్ దగ్గర నుంచి చాలా దూరం పడుతుంది. దగ్గరలో థియేటర్స్ ఉన్నాయి కానీ ఐమాక్స్ కదా మరి. ఇప్పుడే ఓట్స్ తినేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను. మనం ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఆఫీస్కి నుంచి తొందరగా వచ్చేసి డిన్నర్ చేసేసి స్టార్ట్ అయిపోవాలన్నమాట మూవీకి. ఎండ చూసారా, చంపేస్తుంది ఎండ. వింటర్ అంటేనే నాకు ఇష్టం తెలుసా. ఎంత చలి ఉన్నా పర్లేదు, వింటరే ప్రిఫర్ చేస్తాను నేనైతే. ఇదిగో సూర్యుడు చూడండి. మనం ఇప్పుడు ఆ రోడ్డు క్రాస్ చేస్తే మనకు బస్ స్టాప్ అనమాట. అయ్యి బాబోయ్, బస్సు వచ్చేసింది బాబోయ్. ఈ కార్స్ అన్నీ ఎక్కడే ఉన్నాయి. ఈ కార్స్ అన్ని ఇప్పుడే రావాలా? బస్ మిస్ అయిపోయినా ఇంకో అరగంట వెయిట్ చేయాలండి. ఫైనల్లీ మనం బస్ అయితే ఎక్కేసాం. నైస్, మార్నింగ్ మంచి వర్కౌట్ అయింది. ఇప్పుడు బస్ ఎక్కింది చూసారా. ఇప్పుడు నేను బస్ పాస్ తీసుకున్నాను కదా, ఆ పాస్ స్కాన్ చేయాలి మేడం. ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత టిక్ వస్తే అప్పుడు వెళ్ళాడు, లేదంటే డ్రైవర్ మన మీద పడిపోతాడు. ఇంకా ఈరోజైతే మనకు కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది. ఆ వర్క్ తొందరగా ఫినిష్ చేసేది. అంటే ఈరోజు నా 8 to 4 రొటీన్ చూపించేస్తారండి. 8 to 4 కాదు, నైట్ వరకు చూపించేస్తా, చూసేయండి. అండ్ నేను వెళ్తున్నాను అన్నాను కదా పాహిల్ మూవీకి, ఒడిస్సీ మూవీకి. సో దానికి ఏంటి అసలు మండే ఎందుకు ప్రిఫర్ చేశాను వర్కింగ్ డే రోజు ఏంటి అనేది వీడియోలో ముందు ముందు చెప్తాను మీకు, ఈవినింగ్ కానీ ఆ టైంకి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు. మేబీ చాలామంది తెలుసు, తెలియని వాళ్ళ కోసం అంతే. అసలు మండేనే ఎందుకు ప్రిఫర్ చేశాను నేను మూవీకి వెళ్ళడానికి. కోవిడ్ చూస్తారా? స్టాప్ వచ్చేసింది. చాలా మంది ఉన్నారు ఈరోజు. నా స్టాప్ వచ్చేసింది. మనకి ఎంత డిస్టెన్స్ అంటే టైమింగ్ చెప్పుకుంటే 20 minutes పడుతుంది. నేను 7:20కి ఎక్కాను కదా, ఇప్పుడు 7:40 అవుతుంది. సో డిస్టెన్స్ అంతా కాదు, మా అయితే నా ఆఫీస్ వచ్చేసి 3 kilometers 4 kilometers ఉంటుంది. బట్ మధ్యలో ఉన్న సిగ్నల్స్ ఉంటుంది చూసారా, 5 signals ఈ 3 kilometers డిస్టెన్స్కి. ఆ సిగ్నల్స్ వల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది మేడం. పర్లే. యాక్చువల్లీ నా ఆఫీస్ వచ్చేసి 8కి, మనం ముందే ఉంటాం. అంటే నాకు బస్సు ఉండదు కదా, సో నేను ముందే వచ్చేస్తాను అనమాట. అండ్ ఇదిగోండి
నేను అసిమమ్మాలకి ఆస్మమ్మాలో అసిమమ్మాలు అంటారు కదా, సో నేను దీనికి మంత్లీ 10 టైమ్స్ వస్తాను. మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించారు రీల్స్లో. ఓ సాగొడతా దీన్ని అప్పుడప్పుడు. అండ్ నేను దిగిన బస్ స్టాప్ దగ్గర నుంచి కరెక్ట్గా 4 మినిట్స్ 5 మినిట్స్ ఉంటుంది నా ఆఫీసు. నా ఆఫీస్ అయితే అదిగో ఆ గ్రీన్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అదే. సో అది ఇక్కడైతే మన సివిల్ ఐడి చూపించాలి ఎంట్రన్స్ అవ్వాలంటే. దీనికంటూ యాక్సెస్ కార్డ్ ఉంటుంది, మాకు ఇంకా ఇవ్వలే. సో అయితే మనం యాక్సెస్ అయితే చేసి వచ్చేసాం. ఇక్కడ 18th ఫ్లోర్కి నొక్కమందో ఏ లిఫ్ట్ వస్తుందో చెప్తారు. ఈ ఆల్ఫాబెట్ ఈ నొక్కగానే మనకు ఒక లిఫ్ట్ చూపిస్తుంది. లిఫ్ట్లోకి ఏదో వచ్చేస్తాం. ఇదిగో ఈరోజు కెమెరాతో హాయ్ చెప్తా. హాయ్. ఆఫీస్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. థ్యాంక్ యూ. ఆఫీస్కి అయితే వచ్చేసాం. కాసేపు కూర్చుని రీల్స్ స్క్రోల్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇంకా 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంది. నేనే ముందు వస్తాను కాబట్టి. సో మనం కాసేపు రీల్స్ స్క్రోల్ చేయకపోతే మనకి వర్క్ మూడ్ అనేది స్టార్ట్ అవ్వదు. సో కాసేపు రీల్స్ స్క్రోల్ చేసి అప్పుడు మెల్లగా వర్క్ స్టార్ట్ చేద్దాం. అయిపోయింది అంటే ఆఫీస్ అవ్వలేదు ఇంకా. పొద్దున్న ఎప్పుడు 8ంటికి వెళ్ళాను లోపలికి. ఇప్పుడు వచ్చాను బయటికి. ఇప్పుడు మాకు టైం వచ్చేసి దగ్గరగా 10 నిమిషాలు తక్కువ 2 అవుతుంది. అదే 10 నిమిషాలు తక్కువ 2 అవుతుంది. ఇప్పుడు వచ్చాను బయటికి. సే హాయ్. షీ ఈస్ ఫ్రమ్ కేరళ కర్ణాటక బోర్డర్, రైట్? యా, ఐ విల్ షో యూ. తను మా కొలీగ్ అంట, తన అకౌంటెంట్. డోంట్ నో. ఇప్పుడు వెళ్ళిపోయి తినేసి మనకి ఇంకా కరెక్ట్గా గంట బ్రేక్. అంటే 8 అవర్స్ డ్యూటీ. 8 అవర్స్ డ్యూటీ అయితే 8 అవర్స్లో 1 అవర్ ఏమో బ్రేక్ ఉంటుంది. బయటకు వచ్చేసా. ఇక్కడ యాక్చువల్లీ మనకి ఆఫీస్లో వెళ్ళలేదు మాట తినడానికి. ఇక్కడ కింద గార్డెన్ ఉంటుంది, ఈ గార్డెన్లో తినాలన్నమాట. ఈ బెంచెస్ ఉంటాయి కదా, ఇది మన బెంచ్, మన ప్లేస్. సో ఇది ఇప్పుడైతే మనం తినేద్దాం. ఇదే ప్లేస్. ఎండ డైరెక్ట్ మొహం మీద కొడుతుంది. సే హాయ్ అగైన్. చాలా సిగ్గుపడుతుంది ఈ అమ్మాయి. I won't post you. Check the video once it's posted. Okay? Believe me. Somebody is calling now. Says Anirudh. Hello? Yes, bro. Yeah. You can have my system access, okay? Okay, I am out now. I came for lunch actually. Okay, brother. So if we have some more vulnerabilities, we can do another scan, right? Okay, sure. Okay, brother, sure. Yeah, okay. You can have my system access. Okay, yeah. లంచ్కి వచ్చినా కానీ మనకి కాల్స్ తప్పమాట. కెన్ ఐ షో యూ? ఐ వాంట్ టు చెక్ మై ఫేస్. Bags are hiding you. Why I brought chapati? Because the curry is channa. మనది ఈరోజు వచ్చేసి చపాతి చెన్నా కర్రీ. గాలి వచ్చింది. ఇప్పుడు ఒక అతను పేపర్స్ ఎగిరిపోయినాయి అనమాట. పైకి డైరెక్ట్ బిల్డింగ్ పైకి వెళ్ళింది అనమాట. ఇది సమ్మర్ ఎట్ కిప్కో అంట. యు ఆర్ కమింగ్. ఎండ అయితే చంపేస్తుంది బాబాయ్. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి కూర్చుందాం. సో
ఇగో అక్కడ ఉన్నాయి కదా సోఫాస్, అదే మన సిట్టింగ్ ఏరియా. సో వీ విల్ బి సిట్టింగ్ హియర్. వాట్ హ్యాపెండ్? హీ స్టిల్ కలెక్టింగ్ పేపర్స్. విల్ సిట్ హియర్. మంచిగా ఫుల్గా తినేసి ఇప్పుడు ఇంకా రీల్ స్క్రోల్ చేయడం. ఈ సమ్ అదర్ గై రైట్? బాగుంటుంది మా కంపెనీ. చూడండి మీరు, ఎయిర్పోర్ట్ లెక్క ఉంటుంది. She has seen him. He's going there. He went there. Those papers went that side, I think. Maybe those are agreements or something. యాక్చువల్లీ ఏమైందంటే ఒక అతను పేపర్స్ పెట్టుకున్నాడు, అగ్రిమెంట్ పేపర్స్ సంథింగ్ అక్కడ పెట్టుకుంటే ఇక్కడ గాలి గట్టిగా వేస్తుంది. ఇక్కడ ఎండాకాలం అవని, వర్షాకాలం అవని, వర్షాకాలం తక్కువ అనుకో, చలికాలం అవని గాలి మాత్రం మామూలుగా లేదు. అయితే ఆ పేపర్స్ అన్నీ ఎగిరిపోయినాయి. నిజంగా ఎలాగంటే చాలా దూరం వెళ్ళినాయి, ఒక 2 బిల్డింగ్స్ దాటి వెళ్ళిపోయినాయి ఆ పేపర్స్ అన్నీ. పాపం ఆ అబ్బాయి కలెక్ట్ చేసుకుంటున్నాడు ఇప్పుడు. ఓకే, ఏం చేస్తాం, అయిపోయింది, ఆఫీస్ అయిపోయింది, మనం వెళ్ళిపోతున్నాం. వాంట్ టు సే హాయ్ అగైన్? లిఫ్ట్ అయితే నొక్కాము, ఖాళీ, లిఫ్ట్ ఖాళీ. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళి బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోదాం. మనమైతే మా ఆఫీస్, అదిగో మా ఆఫీస్ టవర్ అది, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బస్సు ఎక్కుతాము. ఇప్పుడైతే మనం వచ్చేసాం. మనం ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసేసుకుని మంచిగా రెడీ అయిపోయి డిన్నర్ చేసేసి, ఇవాళ మా అమ్మకి హాలిడే, సో మ్యాక్స్ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. మా అమ్మకి హాలిడే వచ్చినప్పుడే నేను స్పెషల్గా తింటానని చెప్పి, కొంచెం ఫ్రీగా తింటానని చెప్పి మా అమ్మ హాలిడే వచ్చినప్పుడు వండుతుంది అన్నమాట ఏదో ఒకటి. సో మనం పైకి వెళ్ళిపోయి చూద్దాం ఏం వండిందో, చూసి తినేసి మనమైతే మూవీకి స్టార్ట్ అయిపోదాం. ఈ మూవీకి వెళ్ళడం ఒక పెద్ద టాస్క్. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 1 అవర్ 15 మినిట్స్ ట్రావెల్ చేయాలి ఓన్లీ మూవీకి వెళ్ళడానికి. ఓకే, నో ఇష్యూ. జస్ట్ ఏ మినిట్, చాలా లెంత్ ఎక్కువైపోతుంది వీడియోకి. ఫస్ట్ టైం ఇంత ఎక్కువ వీడియో చేస్తున్నా. సో పార్ట్ 2 అయితే వెంటనే అప్లోడ్ చేసేసాను, మీరైతే కంపల్సరీ చూడండి. అండ్ ది ఒడిస్సీ మూవీలో ఒడిస్సియస్ ఎంత కష్టపడ్డాడో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, కానీ నేను మాత్రం ఈ మూవీకి వెళ్ళడానికి చాలా కష్టపడ్డా. మరి మీరు తప్పకుండా చూడాలి మరి ఆ పార్ట్ 2ని. ఓకే, సీ యూ.